చెప్పి మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఇక అదేవిధంగా తర్వాత చూస్తే హంగు హస్తగతమే. నేడు మేయర్ చైర్మన్ల ఎన్నిక. నిజామాబాద్లో చక్రం తిప్పిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. కరీంనగర్లో చక్రం తిప్పుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాల ఎపిసోడ్కు హైకమాండ్ తెర. తొర్రూరులో చక్రం తిప్పిన ఝాన్సీ రెడ్డి ఎర్రబెల్లికి చెక్. ఆదిలాబాద్లో చక్రం తిప్పిన కంది కాంగ్రెస్ గూటికి స్వతంత్రులు. కంది డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జూపల్లి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిల ఫోన్లు. ఆదిలాబాద్లో గెలుపు కోసం నరేష్ యాదవ్, కంది శ్రీనివాసరెడ్డిల కృషి. కామారెడ్డిలో చక్రం తిప్పిన షబ్బీర్ అలీ. కాగజ్ నగర్ ఆఫీస్ ఆసిఫాబాద్లో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు. మనందరికీ తెలుసు, ఎలక్షన్లు జరగడం ఒక ఎత్తు, ఎలక్షన్ తర్వాత గెలుపోవటములు ఒక ఎత్తు, ఆ తర్వాత గెలుపోవటం అసలు సినారియో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెంట్లు అందరూ కూడా ఎవరైతే గెలిచిన ఇండిపెండెంట్లు చాలా కీలకంగా అయితే మున్సిపల్ ఎన్నికల్లో మరి వారి పాత్ర పోషించబోతున్నారు. దానికి మరి చక్రం తిప్పారు కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రులు. మరి పొన్నం ప్రభాకర్ కావచ్చు, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి మరి కంది శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చక్రం తిప్పి కాంగ్రెస్ గూట్లని స్వతంత్రం ఇండిపెండెంట్లు తీసుకురావడంలో వాళ్ళు మరి చక్రం తిప్పి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మరి ఈరోజు మరి కొలువులైతే తీరనున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నేతలు తీవ్రంగా కష్టపడ్డారు. కాంగ్రెస్లో ఈ స్థాయి పట్టుదల, వ్యూహ నిర్మాణం గతంలో కనబడలేదు. మున్సిపల్ ఎన్నికల్లో 70% పైగా మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్కు దక్కగా ఏ పార్టీకి మెజారిటీ దక్కని మున్సిపాలిటీలు కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ గీసిన స్కెచ్ ఓ కొలిక్ అయితే వచ్చింది. మరి ముఖ్యమంత్రి, మంత్రులతో నిర్వహించిన భేటీలో ప్రతి హంగు మున్సిపాలిటీపై చర్చించడంతో పాటు ప్రత్యేక బాధ్యులను కూడా నియమించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కృషి. నిజామాబాద్ కార్పొరేషన్లో హస్తగతమవుతుంది. ఇక్కడ బీజేపీ పెద్ద పార్టీగా అవతరించిన మెజార్టీకి 2 సీట్ల దూరంలో ఉన్న పరిస్థితి కాంగ్రెస్ అవకాశంగా మలుచుకుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎత్తుగడలతో నిజామాబాద్ మేయర్ హస్తగతమవుతుంది. ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిపి ఈ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరవేనుంది. భైంసా, రాయ్కల్, మరి అమరిచింత, మెట్పల్లి, కాగజ్ నగర్, నారాయణపేట, కామారెడ్డి, ఆదిలాబాద్ చైర్మన్ పీఠాలపై ఆశలు పెట్టుకోగా భైంసాను ఎంఐఎంకు వదిలేసి మిగతా మున్సిపాలిటీలన్నీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అయితే నిర్ణయించింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేరకు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా మిగతా పక్షాలకు ఏకం చేయడంలో కాంగ్రెస్ విజయవంతమవుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగితే సీన్ మొత్తం మారుతుంది. ఈ కార్పొరేషన్ కైవసానికి పొన్నం పట్టుదలగా ఉన్నారు. ఆదిలాబాద్లో మొత్తంగా 49 స్థానాలు మ్యాజిక్ ఫిగర్, 25 అవసరం. బీజేపీకి 21 స్థానాలు దక్కాయి. 5 ఇండిపెండెంట్లు అక్కడ ఉన్నారు. వారితో పాటు బీజేపీ మున్సిపల్ చైర్మన్ కోసం ప్రయత్నం చేపట్టగా కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. 4 ఇండిపెండెంట్లను కాంగ్రెస్ క్యాంపుకు తరలించారు. ఎంఐఎం, బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ బలం 27కు పెరగ్గా ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోనుంది. కీలకంగా ఉన్న ఆ ఇండిపెండెంట్లని కంది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్, ఆయన చక్రం తిప్పే 4 ఇండిపెండెంట్లని మరి కాంగ్రెస్ పార్టీ వైపుకు రావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు కంది శ్రీనివాసరెడ్డిలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్తో కలిపి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు మాట్లాడి ఆదిలాబాద్ గెలుపుపై కార్యాచరణ నిర్దేశించినట్లుగా తెలుస్తుంది. మరి ఇది ఒక కీలక అడుగుగా మనమైతే అందరూ కూడా భావించవచ్చు. మంత్రులందరూ కావచ్చు, అదే అసెంబ్లీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎక్కడైతే హంగ్ ఏర్పడిందో ఆ హంగ్ ఏర్పడిన దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ వైపు స్వతంత్రులు రావడానికి మరి మనసా వాచ కర్మణ మరి వీరు తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. రానున్న రోజుల్లో మరి ప్రతి హంగు దగ్గర కూడా స్పష్టమైన మెజారిటీతో స్వతంత్రులతో కలుపుకుని కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మరి అక్కడ జెండా ఎగరవేయబోతుంది. ఈరోజే అది నిర్ణయం తెలవబోతుంది. మరి ఇది ఒక కీలక సమయంగా మనం అయితే భావించాలి. కాంగ్రెస్ గూటికి చేరిన ఆదిలాబాద్ స్వతంత్రులతో కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఎవరైతే ఈ స్వతంత్రులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ గూటికి చేర్చడంలో ఆయన సఫలీకృతులు అయ్యారు మనమైతే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా పాలకుడిగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు, సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్న అన్ని వర్గాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం సేవలాల జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తాండాలకు బీటీ రోడ్లు ఎప్పిస్తానని కూడా చెప్పారు. నేను ఎప్పుడు కూడా ఒక నాయకుడిగా ఫీల్ కాలేదు. ఎప్పుడు మీ పక్కన నేను ఒక కార్మికుడిగా మాత్రమే, సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈయన చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేయటం కూడా మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అన్ని వర్గాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం
చేయాలని కోరుకుంటున్నారు. తాము పాలకులమే కాదు సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు సేవ చేయడమే ప్రజల అవకాశం ఇచ్చారని తెలిపారు. పాలకుడిగా తాను ఎప్పుడూ ప్రవర్తించలేదని సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నట్లుగా చెప్పారు. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. గెలుపోవటము అన్నిటికీ తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. వివిధ వర్గాలను పరిపాలనలో భాగస్వాములు చేయాలనే ఆలోచన తనదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీలు 17% ఉంటే తమ ప్రభుత్వంలో 30% ఉన్నారన్నారు. దళితులకు 3 మంత్రి పదవులు స్పీకర్కి ఇచ్చామని ఆయన మరొకసారి గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసిన వారికి మేలు చేశామన్నారు. సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. సేవలాల్ జయంతిని అధికారికంగా చేయడం తమ ప్రభుత్వం యొక్క బాధ్యతని స్పష్టం చేశారు. అచ్చంపేట అడవుల్లో 20 ఎకరాల్లో సంత్ సేవలాల్ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఏడాదిలో ఒక నిర్మాణం కూడా పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ అయితే ఇచ్చారు. సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన 100% మేము దళితుల పక్షపాతిగా మేము ఉన్నామని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి చెప్పడం అయితే మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా బంగ్లా నూతన ప్రధాని ప్రమాణ స్వీకారానికి భారత ప్రతినిధిగా స్పీకర్ ఓం బిర్లాని బంగ్లాదేశ్లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17న రాజధాని ఢాకాలో జరగనున్నట్లుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్